ఈ వీడియో అయితే నాగుల పంచమి రోజైతే నేను షూట్ చేశానండి. ఆ రోజైతే మా హస్బెండ్ వచ్చాడు. అతనైతే షూట్ చేస్తున్నాడు ఇక్కడ. నేను నాగుల పంచమి రోజు పుట్టల పాలు ఎందుకు పోస్తానో, దానికి కారణం ఏంటిదనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఇదైతే మార్నింగ్ రోజండి, ముందు రోజు. అయితే బట్టలన్నీ వాష్ చేసుకున్నానండి. ఎందుకంటే నాగుల పంచమి కదా! నాగుల పంచమి అంటే శ్రావణ మాసం మొదలైన తర్వాత వస్తది కాబట్టి మనం ఈ బట్టలన్నీ వాష్ చేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే ఒక్కొక్కటిగా పండగలన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి అందుకోసమనే నేను మొత్తం ఇల్లు శుభ్రం చేసుకొని బట్టలన్నీ వాష్ చేసుకొని మొత్తం నీట్గా పెట్టుకుంటానండి. ఇలా పండగలు రాకముందే ఈసారి అయితే రోజు కొద్దిగా పని అయితే చేసుకున్నానండి. ఒకే రోజు అంత పని అయితే చేయలేను. అందుకోసమనే రోజు కొంచెం కొంచెం చేసుకుంటూ మొత్తం శ్రావణ మాసం పండగలు స్టార్ట్ అయ్యేసరికి అయితే నాదైతే ఇల్లు శుభ్రం అయిపోయిందండి. ఇక ఇదైతే బట్టలైతే మంచిగా కుదిర్చి ఆరవేశానండి. ఈ బట్టలన్నీ పైన ఆరవేశాను. అప్పుడైతే కొంచెం ఎండగానే ఉందండి. ఎందుకంటే తొందరగానే ఎండిపోయింది. ఇప్పుడంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎండకపోతుండే. అప్పుడు మంచిగా బట్టలైతే ఎండిపోయాయండి. ఇక నేనైతే నాగుల పంచమికి పుట్టల పాలు ఎందుకు వస్తాననే విషయం అయితే ఇప్పుడు మీకు చెప్తానండి. ఎందుకంటే నాకు పెళ్ళికి ముందైతే చేన్లోకి వెళ్ళినప్పుడల్లా పాములు కనిపించేవండి. అలా అని అది అడవి కదా కనిపిస్తాయిలేండి అనుకోవచ్చండి. ఒకరోజైతే నేను సైకిల్ వేసుకొని పోతున్నాను. 2 టైర్ల మధ్యలోకెళ్ళి పాము అయితే దూరిందండి. అది చాలా భయమేసింది. అట్లా అయిందా. తర్వాత అయితే చాలాసార్లు చేన్లకైనా కనిపించేవి. కలలో కూడా చాలాసార్లు పాములు కనిపించేవండి. అయినా కూడా ఏముందిలే కనిపిస్తాయి అనుకునేదాన్ని. కాకపోతే ఒకరోజు మా ఇంట్లోనైతే పాము దూరిందండి. అదైతే పెంకుటిల్లు మాది. అప్పుడు పెంకుటిల్లు అయితే లోపల గోడను తొలుచుకొని లోపలికి పాము అయితే దూరింది. అంటే ఎలుకలు పొక్కలు చేస్తాయి కదా, అందులోకి పాము దూరింది. దూరిన తర్వాత ఒక 9 పిల్లల్ని పెట్టిందండి. అయితే అదైతే నాగుపాము అండి. ఎందుకంటే ఒకరోజు నేను బట్టలు తీద్దామని ఇంట్లోకి వెళ్ళానండి. ఇక వర్షం అవుతుంది కదా, బట్టలు తీద్దామని వెళ్ళేసరికి మంచిగా బాత్రూంలో ఆట ఆడుతుందండి పాము. అయితే చూసి నాకు చాలా భయం వేసింది. ఇక వచ్చేసాను ఇంట్లోకి. మళ్ళీ ఇక అది కనిపించలేదండి. మా అమ్మ వచ్చేసరికి కనిపించకపోయేసరికి వెళ్ళిపోయింది కదా అనుకున్నామండి. ఇక నేను మిడిల్ రూమ్లో అయితే పడుకొని టీవీ చూస్తున్నాను. అదైతే ఏంటంటే అది బయటకు వచ్చేసరికి ఒక 4, 5 ఎలుకలు బయటకు దుక్కేసాయండి లోపలికి. అంతే నేనేం చేశానండి, షో అని ఎల్లగొట్టాను కానీ అది పోలేదు. పోకుండా అయితే బయటకు చూస్తుందండి. మూతి పెట్టి బయటకు చూస్తుంటే నేను ఏంటి ఎలుక కావచ్చు అనుకున్నాను. మళ్ళీ ఒకసారి టీవీ సౌండ్ ఎక్కువ పెట్టాను. అయినా అది లోపలికి వెళ్ళలేదు, బయటకే వచ్చింది. ఇక చూశాను. మళ్ళీ మా అమ్మ వేరే వాళ్ళ ఇంటికి పోతే మా అమ్మని తీసుకొచ్చేసరికి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిందండి. మా అమ్మ ఉండన్నది వెలుకలు కావచ్చు అని మా అమ్మ అనుకున్నది. అయితే సరే అనుకొని నేను ఊరుకున్నానండి. ఇక అలాగే మా నాన్న వచ్చిన తర్వాత చెప్తే ఆ పాము అయితే ఇక లోపలే ఉందండి. మంచిగా పల్లెటూరులో ఎలా చేస్తారు కదా, తెలుసు కదా, దాన్ని అయితే బయటకు వెళ్ళగొట్టేదాకా అలాగే ప్రయోగాలు అయితే చేశారండి. పాము అయితే బయటకు వెళ్ళిపోయింది. 9 పిల్లలు అయితే పెట్టిందండి. ఇంకా అప్పుడు అలా జరిగిపోయింది కదా. జరిగిన తర్వాత ఇక ఒక రోజైతే నేను చేనులోకి వెళ్ళానండి నాగుల పంచమి రోజు. అయితే చెట్లకు నీళ్ళు వేద్దామని పోయేసరికి 2 సంవత్సరాలు అలాగే కనిపించిందండి. కనిపించిన తర్వాత అది కూడా పుట్టలో నుండి వెళ్ళి నాకు ఎదురుగా వచ్చిందండి. 2 సంవత్సరాలు అట్లే జరిగింది. అందుకోసం చాలా భయమేసిందండి. పర్లేదులే చేనులోనే అనుకున్నాను. ఇక పెళ్ళైనాక ఒక సంవత్సరానికి అనుకుంటా అండి, అందరు పుట్టలో పాలు పోస్తుర్రు. పాలు పోస్తుంటే నాకు కూడా ఎందుకో అనిపించింది పుట్టలో పాలు పోద్దామని. నాకు పెళ్ళప్పుడు కూడా మా నాన్న చాలా సంబంధాలు చూసినా కూడా ఒక్కటి కూడా సెట్ అవ్వలేదండి. దాదాపు ఒక 30 నుండి 40 సంబంధాలు వచ్చినాయి కానీ సెట్ కాలేదు. అది కూడా ఒక కారణమే కావచ్చు. ఏదైనా దోషం ఉంటే కూడా అలా జరుగుద్దండి. తర్వాత అయితే ఇక పెళ్ళైన తర్వాత సంతానం కూడా లేట్ అయిందండి. 4 ఇయర్స్కి అయితే మా పెద్ద అబ్బాయి పుట్టాడు. చాలా హాస్పిటల్ తిరిగానండి, అయినా కానీ కాలేదు. ఇంకా పెళ్ళైన తర్వాత 1 ఇయర్కి మొదలు పెట్టుకున్నాను నేను పుట్టల పాలు పోయడం అనేది. నాకు కూడా తెలియదండి ఎలా వస్తారో. మా ఊళ్ళో అయితే మహారాష్ట్ర నుండి వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారండి. వాళ్ళైతే పుట్టల పాలు పోస్తుంటే నాకైతే చెప్పారు, ఇలా ఇలా పోయాలి, ఇలా వస్తే చాలా మంచిది అని అంటే సరే అని నేనైతే పుట్టల పాలు పోయడం స్టార్ట్ చేశానండి. మా ఇంట్లోనైతే ఒక సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, నేను ఫోటోలు చూపించినప్పుడు ఆ ఫోటో కూడా నేను అప్పుడే తెచ్చుకున్నానండి. ఎందుకో మా దగ్గర కానిస్టేబుల్గా పనిచేసే వాళ్ళు కూడా చెప్పారు, సంతానం లేట్ అయిందంటే ఏదో ఒక దోషం ఉంటే అలా సంతానం లేట్ అయిద్దండి. అందుకోసమనే సుబ్రహ్మణ్య స్వామి ఫోటో తెచ్చుకొని సుబ్రహ్మణ్య స్వామి అష్టకం గిట్లా అవన్నీ చదువుకుంటానండి నేను.
అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ఫోటోనైతే మా ఇంట్లోనే ఉందండి. ఎందుకంటే మనకు సంతానం కలిగినప్పుడైతే ఇలాంటి పూజలు చేస్తే కంపల్సరీ సంతానం కలుగుద్దండి. ఏదైనా నాగదోషం ఉన్నా కూడా పోతుంది. ఏమైనా కానీ గ్రహదోషాలు ఉన్నా కూడా పోతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ 4 ఇయర్స్ తర్వాత అయితే మా పెద్ద అబ్బాయి పుట్టాడు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే నాగుల పంచమి రోజైతే నేను పుట్టలో పాలు పోస్తాను. ఫస్ట్‌లో అయితే చవితి రోజు పోసేదాన్నండి. ఎందుకంటే మన తెలంగాణ సైడు కొంతమంది చవితి రోజు పోస్తారు. మరికొంతమంది పంచమి రోజు పోస్తారండి. నేను చవితి రోజు పోసాను. మళ్ళీ తర్వాత మేము రాయలసీమకి వెళ్ళినాకనైతే అక్కడ పంచమి రోజు పోస్తారండి. అలాగే అక్కడ కూడా నేను పోసేదాన్ని. ఇలా నాకైతే అలవాటు అయిపోయిందండి. ఇలా నేను ఒక్కోసారి తప్పినప్పుడైతే చాలా బాధగా అనిపిస్తుందండి లేడీస్ ప్రాబ్లం వల్ల. అయితే మళ్ళీ పోయొచ్చు కానీ మధ్యలో నేను అయితే పోయలేదండి పోయిన సంవత్సరం. ఈసారి అయితే మా హస్బెండ్‌ని రమ్మన్నానండి కంపల్సరీగా. ఎందుకంటే మన ఇద్దరం కలిసి పోదాం టెంపుల్‌కి అని రమ్మంటే మా హస్బెండ్ అయితే వచ్చాడండి. మేమైతే దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్‌కి అయితే వెళ్ళి ఇలా పుట్టలో పాలు పోసి వచ్చామండి. ఇదైతే మరుసటి రోజండి. మా హస్బెండ్, మా పిల్లలు, నేను అందరం కలిసి మేమైతే బయటకెళ్ళాము. ఇక్కడైతే డీర్ పార్క్ ఉంటుందండి కరీంనగర్‌లో. ఆ డీర్ పార్క్‌కి అయితే వెళ్ళాము. మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళ డాడీ వచ్చిండంటే వాళ్ళకైతే ఎంజాయ్‌గా ఉంటది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంట్లో ఉండరండి పిల్లలు. బయటకు తీసుకెళ్ళాలనే అంటారు. అందుకోసమనే ఆ రోజైతే బయటకెళ్ళామండి. ఇంకా పిల్లలు నేను, మా హస్బెండ్ మేమందరం కలిసి వెళ్తాం. అత్తమ్మని, మామయ్యని కూడా మేము చాలాసార్లు తిప్పామండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి మాతోని రావట్లేదు. ఇంకా మంచిగా కొంచెం ఏజ్‌లో ఉన్నప్పుడైతే తీసుకెళ్ళే వాళ్ళమండి. ఇప్పటికి తీసుకెళ్తాం కానీ అత్తమ్మ కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి మేము అయితే తీసుకెళ్ళలేదండి. మేమైతే వెళ్తామండి. ఎందుకంటే అత్తమ్మకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి తీసుకెళ్తలేము. మంచిగుంటే మాత్రం కంపల్సరీగా తీసుకెళ్తామండి. ఎటెళ్ళినా గానీ మేమైతే అందరం ఫ్యామిలీతో కలిసి వెళ్తామండి. ఇక్కడైతే నేను ఈవినింగ్ టైంలోనైతే బట్టలన్నీ మడతెత్తున్నానండి. ఏ పని తప్పినా కానీ మనకైతే ఈ పని తప్పదు కదా. ఇవన్నీ నీట్‌గా లేకపోతేనైతే దీనిలో అన్ని దోమలు దూరుతాయండి. అందుకోసమనే నేను ఎప్పటికప్పుడు బట్టలన్నీ మడతేసి పెట్టుకుంటానండి. మడతేసి పెట్టి ఇంకా మిగతా బట్టలన్నీ పైన ఆరేసి వస్తానండి. ఈరోజైతే టీవీ చూసుకుంటూ ఇలా బట్టలైతే మడతేసి పెట్టుకుంటున్నానండి. రోజు అంతే అండి. టీవీ పెట్టుకుంటాను. ఫోక్ సాంగ్స్ వింటామండి ఎక్కువ మేము. ఆ ఫోక్ సాంగ్స్ పెట్టుకొని ఇలా బట్టలన్నీ మడతేసుకుంటానండి. ఎందుకంటే మనకు పనికి పని అయిద్ది. కొంచెం మైండ్ ఫ్రెష్‌గా ఉంటుందని అలా నేనైతే టీవీ చూసుకుంటూ ఈ బట్టలన్నీ మడతేసుకొని పెట్టుకుంటానండి. ఇలా మేము ఈరోజు మా హస్బెండ్ వచ్చిండు కాబట్టి ఇలా బయటకెళ్ళి వచ్చామండి. ఇక వచ్చిన తర్వాత అయితే తర్వాత అన్ని పనులైతే కంప్లీట్ చేసుకుంటానండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. నాగుల పంచమి గానీ, వరలక్ష్మి వ్రతం గానీ చాలా బాగా జరిగిందండి. ఎందుకంటే మా హస్బెండ్ ఇంటికొచ్చాడు కాబట్టి నాకైతే కొంచెం చాలా హ్యాపీగానే అనిపించింది. ఎందుకంటే అందరూ ఉంటేనే ఇంట్లో పండగ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఈసారి మా చెల్లె వాళ్ళు, మా బావ వాళ్ళు అందరూ వచ్చారు కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ హ్యాపీగా అనిపించిందండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా.